కుసుమహర భక్తులందరికీ శ్రీదేవి నమస్కారాలు. ఈ మూడో భాగం 1వ ఖండం 37వ లేఖ హరనాథ్ మహాప్రభువు హరీంద్రనాథ్ సేన్ అనే ఒక వకీలు గారికి, చాలా పెద్ద వకీలు అని అర్థమవుతోంది, ఆయనకి రాశారు. అయితే ఈ లేఖ చాలా మటుకు బాబా ఎలా రాశారంటే ఆ తృణాదపు నీచేన భావంతోనే ఆయన చాలాసార్లు అలాగే మాట్లాడతారు కదా, తన్ని తాను చాలా తక్కువ చేసుకుని అలాగా రాశారు. ఆయనకి ఎందుకంటే చాలా ఒక రకంగా బాధగా కూడా రాశారు అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ వకీలు గారు బాబా దగ్గరకి అంటే ఆయనకు ఉత్తరం రాయటం ఒక చిన్న స్వలాభం కోసం, అంటే ఒక ఇహ సంబంధమైన ఒక కోరికతో బాబా దరి చేరడానికి పూనుకున్నారు ఆయన, బాబాకి ఉత్తరం రాయడానికి. అంతేగాని మరొక పరసంబంధమైన భగవత్ సంబంధమైనవి ఏవి అడగడానికి అలా కాదు. అందుకే మధ్యలో కూడా ఒక చోట అన్నారు, మీరు ఇంత వివేకవంతులు, అలాంటిది మీరు ఇలా దిగజారిపోవద్దు అని హెచ్చరికగా కూడా కొంత చెప్పారు ఆయన. అయితే ఎంత వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఏదైనా వచ్చేటప్పటికి జారిపోతామని చూడండి. మన పిల్లలకి ఏదైనా వచ్చేటప్పటికి మనం మనసు నీరు కారిపోతుంది, మనం నీరు కారిపోయి జావ కారిపోతాం. అలాగే ఇక్కడ అనిపిస్తోంది. ఆయన నిజంగానే ఎంతో వివేకవంతులు అయి ఉంటారు కదా, అయినా కానీ ఆయన పుత్రుడికి ఏదో ఆరోగ్య సంబంధమైన విషయంగా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. అందువల్ల ఆయన పాపం అలా కొంచెం దిగజారి బాబాని ఇలా సులభంగా ఏదో అయ్యేటట్టు కావాలి అని కోరుతూ బాబా శక్తిని ఉపయోగించి ఆ పిల్లాడికి ఏదో ఆరోగ్యం నయం చేసేయాలన్నట్టు ఏదో కోరినట్టుగా ఉన్నారు. అక్కడ హరనాథ్ మహాప్రభు ఏమంటున్నారంటే ఇక్కడ ఆయనతో పాటు మనకు కూడా ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, బోయవాళ్ళ వల్ల ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక బోయవాని ఎగ్జాంపుల్. అదేంటంటే మురికిగా ఉన్న చోటే బోయవాడు వల పన్నుతాడు, పక్షులు అక్కడే వాళ్తాయని అన్నారు. అయితే ఇక్కడ మనం అది ఎలా భావించుకోవాలంటే, ఈ ఇహ సంబంధమైన కోరికలు అంటే ఇలాగే ఏమన్నా ఒండ్లలో బాగాలేకపోతే అది తగ్గించేస్తారు, ఇది తగ్గించేస్తారు, మాయలు మంత్రాలు విభూతులు ఇలా ఎన్నో వింటూ ఉంటాం మనం. ఈ కాలంలో మరీ ఎక్కువ వింటుంటాం. అలాగా ఆ మాయల్లో మీరు ఆ భ్రాంతుల్లోనూ పడిపోకండి అని ఆయనతో పాటు మనల్ని కూడా బాబా ఇక్కడ చాలా హెచ్చరిస్తున్నారు. అలాంటి చోట అలాంటి మాయమాటలు చెప్పే వాళ్ళ తాలూకా మాయల్లోనూ వాళ్ళ ఉచ్చుల్లోనూ మీరు చిక్కుకోకండి అని చాలా క్లియర్గా బాబా మనకిక్కడ హెచ్చరిక ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ షేక్స్పియర్స్ మ్యాక్బెత్లో ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్పారు చూడండి, ఫౌల్ ఈజ్ ఫెయిర్ అండ్ ఫెయిర్ ఈజ్ ఫౌల్ అని. అంటే అదే కదా, ఎప్పుడైనా మనకి మంచి జరిగే విషయం, మనకి మంచి కలిగించేది అంత బాగా అనిపించదు, రుచించదు, నిజం చేదుగా ఉంటుందని అలా అంటాం కదా. అలాగే అంటే మన రెగ్యులర్ ఎగ్జాంపుల్లో తీసుకుందాం, ఒక ఫుడ్ అనుకోండి, జంక్ ఫుడ్ మంచిది కాదు మనకు తెలుసు, కానీ అది ఎంతో టేస్టీగా ఉంటుంది. అదే రోజు ఒక పచ్చి ఉసిరికాయ నవలు తినండి, ఆరోగ్యానికి ఎంతో మంచిదంటే మరి ఉసిరికాయ ఒక్కోసారి అది ఎంతో చిరుచేదుగా, వెగటుగా, బగరగా ఉంటుంది, కానీ అది ఆరోగ్యానికి మంచిది. అది ఆ షేక్స్పియర్ ఎగ్జాంపుల్ మనం ఇలా మామూలు దానికి తీసుకున్నాం. అలాగే మనకి ఇది ఫలానాలా చేయండి, ఇది మంచిది అంటే ఆ మాటలు ఎంతో చేదుగా అనిపిస్తాయి. మంచి మాట ఎప్పుడు చేదుగానే అనిపిస్తుంది, కానీ అది మనకి ఎప్పటికైనా సరే మంచిది. పెద్దల మాట చెద్దన్నం మూట. ఇక్కడ హరనాథ్ మహాప్రభువు మరొక విషయం చాలా క్లియర్గా చెప్పారు ఈ లెటర్లో, మోసగింపబడటానికి నా వద్దకు రావద్దు అని. నిజమే, మన హరనాథ్ మహాప్రభువు దగ్గరికి మోసగింపబడటానికై ఎప్పుడూ కూడా వెళ్ళం. ఆయన్ని నమ్మి ఆయనపై భారం వేసి ఆయన నామస్మరణ చేస్తే ఆయనే మన దగ్గరికి చేరటం జరుగుతుంది. ఇక్కడ మోసము మాయ ఏమీ ఉండదు.
అంతా ప్రేమే కదా. ఆయన జగన్నాటక సూత్రధారి అయినా తనను నమ్మి తన నామామృతంలో మత్తులైన వారితో నటించడు, నలుగురిలో నగుబాటు చెయ్యడు. బాబా తను ఎంత తగ్గించుకుని ఇక్కడ చెప్తున్నారంటే, ఆయనతో అంటారు, వకీల్ మహాశయ, భగవానుని వద్ద నా గురించి తన కేసుని భగవాను దగ్గర ఆయన్ని వాదించమని అడుగుతున్నారు. ఆయనకి తగ్గ ఫీజు కూడా తాను ఇవ్వలేనని అలా చెప్తున్నారు హరినాథ్ మహాప్రభు. ఎందుకంటే ఆయన ఇక్కడ క్లియర్గా ఉన్నారు. ఇంకా మెల్లిగా వెనక ఆయనకి చెప్పాల్సినవన్నీ చెప్తారు. ఇక్కడ మాత్రం ఏమంటున్నారంటే, నేను ఏ రకంగానూ హెల్ప్ చేయలేను మీ బిడ్డని బాగు చేసేయటానికి, నా చేతిలో ఏమీ లేదు, నాకు ఏ శక్తి లేదు అని అలా చెప్తున్నారు ముందు ఆయనకి. తర్వాత అంటారు, మీరు ఆయన ఈ మన బాబా భక్తులైన అనుకూల్ చంద్ర గారు కూడా వకీలు కదా, ఆయన ద్వారా ఈయనకి బాబా గురించి తెలిసి ఈ ఉత్తరం రాసినట్టున్నారు. అందువల్ల ఏమంటున్నారు, మీరు మీ సహచరుడైన అనుకూల్ చంద్ర గారిని నా గురించి అడిగితే తెలుస్తుంది. అప్పుడు మీరు నన్ను నా సామాన్యమైన రూపంలో చూస్తారు. మీరు ఎంతో వివేకవంతులు కాబట్టి ఆ రకంగా మీరు సహజంగా తర్కించి ప్రశ్నిస్తే నా సహజ రూపాన్ని మీరు చూసి తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. మనం ఇంకా వేరే లేఖల్లో కూడా చూస్తాం కదా, బాబా ఎప్పుడూ కూడా అన్నీ మన డిస్క్రిషన్కే వదిలేస్తారు. మన అంటే ఎవరికి లేఖ రాస్తారో వాళ్ళ డిస్క్రిషన్కి వదులుతారు. ఏది కూడా ఆయన ఇది చెయ్యండి అని శాసించినట్టుగా చెప్పడం చాలా తక్కువగా చూస్తాం. అయితే ఇక్కడ కూడా అందుకే చెప్తున్నారు, అనుకూల్ చంద్ర గారి దగ్గర అన్నీ తెలుసుకోండి, అప్పుడు మీకు అన్నీ తేటతెల్లమైపోతాయి. అప్పుడు మీరు సమయం మించిపోకుండా మీ తిరిగి మీ సొంత మార్గానికి కావాలంటే వెళ్ళిపోగలుగుతారు అంటున్నారు. అంటే పూర్వం వారి పెద్దలు అనుసరించే మార్గాలు, లేదా వారి కుటుంబానికి అంతటికీ ఉన్న ఒక గురువు గారు ఇచ్చిన మంత్రోపదేశాలు అవన్నీ కూడా చేసేవారు కదా. అది ఇక్కడ నాకు అలా అర్థమవుతుంది. అందువల్ల బాబా ఏమంటున్నారంటే, నన్నే నమ్మండి, నాదే చేయండి అని ఆయన ఎప్పుడు అన్నారు కదా. అందువల్ల అనుకూల్ చంద్ర దగ్గర అన్నీ తెలుసుకోండి, అప్పుడు సమయం మించిపోకుండా మీకు కావాలంటే మీ పాత మార్గానికి మీరు వెళ్ళిపోవచ్చు. ఆశించింది పొందకపోతే ఆ బాధ చాలా ఇదిగా ఉంటుంది అని. ఎందుకంటే ఆయన ఇక్కడ ఏదో ఒక ఆశతో కదా వచ్చారు. అది ఒక రకంగా చాలా తప్పు కదా. అదంతా ఇంకా చెప్తున్నారన్నమాట, మీరు ఇంత అన్ని రకాలుగాను అన్నీ తెలిసిన వారు, మీరు ఇలాంటి మానవ సహజమైన లోభానికి మోహానికి లోను కాకుండా ఉండండి అని హెచ్చరిస్తున్నారు. మీ కుమారుడికి నేనేమీ హెల్ప్ చేయలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఉట్టి భగవానుడు మాత్రమే ఆ బిడ్డకు అతనికి హెల్ప్ చేయగలరు అని చెప్తూ ఇక్కడ అసలు అందరికీ కూడా ఒకటే చెప్తున్నారు కదా, ఈ జగత్తులోనికి వచ్చేటప్పుడే ఎవరికి వారు తమ కర్మలను కర్మఫలాలను వెంట తెచ్చుకుంటాం కదా. మరి అవి ఎవరికి వారు ఇక్కడ అనుభవించేస్తే ఆ సంచిత కర్మలు ఖాళీ అయిపోతాయి కదా. కానీ అదే కదా, ఆ పుత్ర వ్యామోహంలో అంతటి వివేకవంతులు కూడా పాపం కాస్త ఇవన్నీ కనుమరుగు పడిపోయినాయి. అందువల్ల ఆ వకీల్ గారికి మళ్ళీ బాబా జస్ట్ ఒకసారి ఒక ఓవరాయిలింగ్ లాగా బూజు దులిపినట్టు అన్నీ చెప్తున్నారని మనం అనుకోవాలి. ఈ జగమే మనకు పరీక్షా స్థలం. ఇక్కడ మనం కృతార్థులమైతే ఎంతో ఆనందంగా ఉంటుంది. కృతార్థులైన వారు మరొకరికి కూడా దారి చూపించగలుగుతారు అంటున్నారు. ఇది కూడా బాబా మనకి ఇదివరకు చెప్పున్నారు కదా, ఇక్కడ మనకు పరీక్షా స్థలము. ఆ పరీక్షలో వచ్చేది ఒకటే
క్వశ్చను నీవెవరివి అని, దానికి ఆన్సర్ కూడా ఒకటే, కృష్ణదాసులము అని. అంటే అలా కృష్ణదాసులంగా భగవానునికి దాసులంగా మనం బ్రతకడానికి ఇక్కడికి వచ్చాము అనేది ఒక్కటి తెలుసుకొని బ్రతికితే మనం ఉత్తీర్ణత పొందేస్తాము, మనం కృతార్థులం అయిపోతాము అని చెప్పున్నారు కదా బాబా. అలాగా కృతార్థులైన వారు మరొకరికి దారి చూపించగలుగుతారు అని చెప్తున్నారు. అంతే కదా, ఒక పరీక్షలో ఉత్తీర్ణులైన వారే మరొకరికి ఆ బాట చూపించగలుగుతారు, మంచి బాట వేయగలుగుతారు. ఇక్కడ బాబా అంటారు, మహాశయ నన్ను వదిలేయండి అంటున్నారు. అయితే అటల్ బాబు గురించి చెప్పి ఆయన మీకు బాగా సహాయపడతారు అని చెప్తున్నారు. ఆయన న్యాచురల్లీ ఏం చెప్తారు, నామం చెయ్యమని, హరనాథ్ మహాప్రభు గురించి ఆయన నామానికే బద్ధుడవుతాడని చెప్తారు. అంతే కదా. ఇక్కడ ఇంకొకటి అక్కడ బాబా రాసినట్టే ఒకసారి చెప్పుకుందాం. మానవుని చెయ్యి దాటిపోతే ప్రకృతి సహాయపడవచ్చు, ఆ ప్రకృతి కూడా విఫలమైతే కృష్ణాజీ ఆదుకోగలరు. వేర్ నేచర్ ఫెయిల్స్ కృష్ణజీ కెన్ హెల్ప్. ఎందుకంటే భగవానుడికి భగవానుడి వల్ల కానిది అంటూ ఏమీ లేదు కదా. ఆయన జగన్నియంత. మన జీవితాలన్నీ కూడా అలాగే నడుస్తున్నాయి కదా. అందువల్ల మన సుఖదుఖాలన్నీ కూడా ప్రభువు ఎదుట పరచి పెట్టడమే. అప్పుడే ఏ ఇబ్బంది ఉండదు. ప్రేమమయమైన వంగదేశంలో పుట్టి, నిజంగానే వంగదేశం ప్రేమమయం, భక్తిమయం కదా. అక్కడ పుట్టి ఎవరెవరో సహాయాన్ని కోరడం సరికాదు అని ఇక్కడ ఈ వకీల్ గారికి చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం కూడా ఎలా అనుకోవాలంటే, వంగదేశంలో పుట్టి ప్రేమమయుడైన మన ప్రభుని వారమైన మనము ఇంకా అటు ఇటు వేరే దారుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మన వారు ఎవరూ కూడా వెళ్ళిపోకుండా అలా ఈ తిన్ననైన మార్గంలో మన పూర్వజన్మ సుకృతంగా మనం ఈ తిన్ననైన మార్గంలో పడ్డాం. అందువల్ల మనం అదే మార్గం పట్టుకొని హరప్రభువుని నమ్ముకొని, మాతాజీని నమ్ముకొని, ఇక్కడ అన్నారు కదా నితాయి శాశ్వత సౌఖ్యాన్ని ఇస్తాడు అని. అలాగే మనకి దయామయి మన కుసుమమ్మ తల్లి కరుణామూర్తి, ఆమె మనల్ని కృతార్థుల్ని చేస్తుంది. సకల విధాల ఆనందాన్ని మనకి కలగజేస్తుంది. ఇక్కడి ఈ లోకానికి సంబంధించిన ధనకనకాలు శాశ్వత సౌఖ్యానికి బదులు కోరామంటే దుఃఖాన్నే కలిగిస్తాయి. 2 నాళ్ల సౌఖ్యం కోసమని శాశ్వత సౌఖ్యాన్ని వదులుకోవడం కన్నా అవివేకం ఏమైనా ఉంటుందా? అందువల్ల మీ పుత్రుని విషయం భగవానునికి విన్నవించుకొని ఉండండి, తప్పక వింటాడు అంటున్నారు. అలాగే మనకు కూడా చెప్తున్నారు ఏంటంటే, అవన్నీ ఇహానికి సంబంధించినవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. అవి ఆ భగవాను సమక్షంలో వదిలేస్తే ఆయనే చూసుకుంటాడు. అందువల్ల అంతా నీ దయరా కుసుమహరా అని ఆయన మీద భారం వేసి ఆయనను నమ్మి ఆయన నామం చేసుకుంటూ గడుపుదాం. కుసుమహరా కుసుమహరా కుసుమహరా. వాస్తవం బగు సుఖము మనకి వసుధలో కనరాదురా, అస్థిరం బగు చోట సుఖమెటులబ్బురా ప్రియ సోదరా. ఏ నితాంత సుఖ ప్రదంబగు స్థానమునకెడమైతిమో, ఏ నిరంతర సౌఖ్యమును
భోగించి విరివడిపోతిమో. ఏ నిరామయ ధామమున జీవించి ఈ విధమైతిమో. అద్దాని చేరెడు వరకు బాధలు తపవది నిశ్చయమురా. సౌఖ్యమీచటలేదురా మన స్వస్థలం విధి కాదురా. వాస్తవం బగు సుఖము మనకి వసుధలో కనరాదురా. అస్థిరం బగు చోట సుఖమెటులబ్బురా ప్రియ సోదరా. సర్వసుఖములకా జగత్ ప్రభు సన్నిధియే నిలయమురా. సకల యోగి గణముల తపశ్చర్యలకు లక్ష్యమురా. స్వర్గధామము కూడా దానికి సాటి కాదని నమ్మరా. అదియే మన శాశ్వత నివాసం, అదియే మన గమ్యమురా. సౌఖ్యమీచటలేదురా మన స్వస్థలం విధి కాదురా. వాస్తవం బగు సుఖము మనకి వసుధలో కనరాదురా. అస్థిరం బగు చోట సుఖమెటులబ్బురా ప్రియ సోదరా. ఆ జగత్ ప్రభువే కుసుమహరుడై భువిని ప్రభవించెరా. ప్రభు కుసుమహర నామ మంత్ర ప్రభలు భువి వ్యాపించెరా. ఆ దయామయి మధురతర ప్రేమామృతము వర్షించెరా. ఆ ప్రభుని పద సన్నిధియే సౌఖ్యమని మది భావించరా. సౌఖ్యమీచటలేదురా మన స్వస్థలం విధి కాదురా. వాస్తవం బగు సుఖము మనకి వసుధలో కనరాదురా. అస్థిరం బగు చోట సుఖమెటులబ్బురా ప్రియ సోదరా. అస్థిరం బగు చోట సుఖమెటులబ్బురా ప్రియ సోదరా. జయ కుస్మహర, జయ కుస్మహర, జయ కుస్మహర. శ్రీ పత్రావళి గోష్ఠి సభ్యులందరికీ నా నమస్కారములు. ఈరోజు 3వ భాగంలో 37వ లేఖకు నా వివరణ. ఈ లేఖను ప్రభుహరణాదులు శ్రీయుక్త హరేంద్రనాథ్ సేని గారికి వ్రాసిన లేఖ. మహాశయ అని సంబోధిస్తూ ఈ లేఖను ప్రారంభించారు. ఆయన గొప్పతనాన్ని తెలియజేసేందుకే ఆ విధంగా సంబోధిస్తున్నారు. ఈయన వకీలు, బాబా భక్తుడే, కానీ మానవ సహజమైన భ్రమలో చిక్కుకొని అశాంతికి గురవుతున్నారు అని ఈ లేఖ ద్వారా అర్థమవుతున్నది. మీరు వ్రాసిన ఉత్తరం చదివి ఆనందించాను. అయితే నా వలన ఏమీ ప్రయోజనం మీకు కలగడం లేదని తలచి బాధపడుచున్నాను. మోసగించడమే నా లక్షణము అంటున్నారు. నా స్వార్థం కోసం అనేక వేషాలు ధరించి లోకులను దగా చేస్తూ తిరుగుచున్నాను. మీరు విద్యావంతులు, వివేకవంతులు అయినా కూడా నా వంటి మూర్ఖుని ఉచ్చులలో ఎందుకు చిక్కుకుంటున్నారు? చెప్పలేకుండా ఉన్నాను అని అంటున్నారు. ఈ హరనాథుని లక్ష్యం ఏమిటి? తన భక్తులందరినీ సన్మార్గంలో నుంచి వారి లక్ష్యాన్ని వారికి ఎరుకపరిచి తనతో పాటుగా వారిని
ఆ గోలోక బృందావనం చేర్చడమే దాని కొరకు ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు సాగిస్తూ వాళ్ళందరినీ ఆ కృష్ణ భక్తులుగా తయారు చేయడమే మన ప్రభు హరనాథుల యొక్క కర్తవ్యము. ఈ అవతార లక్ష్యమే అది మనం గ్రహించలేక మన అజ్ఞానంతో ఆయన్ని ఈ లోక సంబంధమైన కోరికలతో విసిగించి ఎంతో ఆవేదనకు గురి చేస్తున్నాము. ఈ విషయాన్నే రెండో భాగంలో 41వ లేఖలో, నాయనా నీవు ప్రేమ పరిపూర్ణుడవు, ఇక నేను ప్రేమశూన్యమైన ఒక ఎండు దొంగను. ఇంకా 1వ భాగంలో 21వ లేఖలో, నాయనా నీవు లభించడం నాకు మహాభాగ్యము, నీ వంటి భక్తుల సాంగత్యం దొరకడం నా వంటి పాపికి దొరకరాని భాగ్యము అంటున్నారు. మన హరనాథుని ప్రభుని రక్షణలోనికి వచ్చి ఆ దివ్య ప్రేమను చవిచూసిన వారు ఆయనపై దైవత్వం ఆరోపించక మానరు. కానీ మన ప్రభు హరనాథులు తాను మాత్రము సామాన్య మానవుడిగా చిత్రీకరిస్తూ నీ బలమే నా బలము, నీవే నా ఆధారము అంటూ అభినందిస్తున్నాడు. అంతేకాకుండా మనకు నిరహంభావత్వం కలగజేయడం కోసమే తనను తాను కించపరుచుకుంటూ తనను ఒక ఎండిపోయిన దొంగగా పోల్చుకుంటున్నారు. ప్రభు తనను గూర్చి చెప్పుచున్నవన్నీ మనం బాగా జీర్ణం చేసుకుని మనలోని అహంభావ పిశాచాలను తరిమివేసి మన ప్రభువుకు సహస్ర వందనాలను సమర్పించుకుందాం. నేను మహాపాపిని అంటున్నారు అంటే అందరి పాపాలను కూడా ఆయన నెత్తిన వేసుకోవడానికి వెనుకాడననుటయే నిదర్శనము. అందుకే మన ప్రభు ఏమంటున్నారంటే, ఈ సంసారంలో బాధలు విచారాలు లేని వారెవరు? ఈ బాధల కోసమే జన్మ ఎత్తడం జరుగుతుంది. దీనితో కృంగిపోకుండా ఉండాలంటే ఆ కృష్ణ నామస్మరణం చేయడమే ఉచితమైనది. ఎందుకంటే ఈయన అంటే ఈ హరేంద్రనాథ్ సేని గారి యొక్క కుమారుడు ఆరోగ్యం గురించి ఈ లేఖలో ప్రస్తావిస్తున్నారు. ఆ బిడ్డను ఆరోగ్యం చేకూర్చమని మన ప్రభు హరనాథుని వేడుకుంటున్నారు. దానికి ప్రభు ఈ విధంగా తన భావాలను వ్యక్తపరుస్తున్నారు. అందుకే మన ప్రభు ఏమంటున్నారంటే, ఈ సంసారంలో మనం ఎటువంటి చిక్కులు ఎదురైనా సరే నామ ప్రభావం చేత తొలగిపోతాయి. అది మనలోని నిర్భయత్వాన్ని పోగొట్టి ఉత్సాహం కలిగిస్తాయి. ఇక లేఖలోనికి వస్తే, ప్రస్తుతం ఈ ప్రపంచమంతా ఘోరమైన చీకటిలో మునిగిపోతున్నది. దాని ఫలితంగా సామాన్యమైన కృత్రిమ దీపాన్ని చూసి నిజమైన జ్యోతి అని భ్రమించి శాంతి కోసము దాని వెంట పరుగులు పెడుతున్నారు. ఓ ప్రక్క మోసపోతూనే మరలా ఆ దుఃఖంలోనే ఆ చీకటిలోనే మగ్గిపోతున్నారు. హే ప్రభు, భయంకరమైన ఇటువంటి జీవితం చాలా క్లిష్టమైనది. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించాలి. మరి దానికి మనం ఏం చేయాలి? నిత్యం నామస్మరణం చేస్తే మన అంతరంగాలకు పెట్టిన మురికి మకిలి వదిలిపోతుంది. కర్మభోగం వల్లనే జీవి పరిశుద్ధమవుతాడు. ఇది నిజం. నామస్మరణం చేస్తూ ఉంటే ప్రభుని వైపు మన దృష్టి మరలుతుంది. ఆ ప్రభునిలో ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమలో మనం కర్మభోగాన్ని ప్రభు ప్రసాదంగా స్వీకరించవచ్చును. దుఃఖాలు కష్టాలు వచ్చినప్పుడే వాటిని ప్రభువు ప్రసాదంగా స్వీకరించాలి. ముడి బంగారంతో నగ తయారవదు కదా. దాన్ని కాల్చడం వల్ల బంగారం శుద్ధి చెంది నగ తయారు చేయడానికి
ఉపయోగపడుతుంది. అలాగే జీవి కర్మలను ఎన్నెన్ని విధాలుగా అనుభవించి క్రమక్రమంగా పరిశుద్ధ పవిత్ర భావాలు పొందుతూ ఆ ప్రభుని ఆనందింపజెయ్యాలి. వ్యాధులు బాధలు అన్నీ ప్రభుని కృపాప్రసాదమే. ఆ భావం మనలో గాఢంగా నాటుకోవాలి. ప్రభుని వైపు ఎంతగా దృష్టి తిరుగుతుందో అంతగా ప్రభుని వైపు మన ప్రేమ పెరుగుతుంది. మన జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన ఆయన యొక్క దయ అని మనకు బోధపడుతుంది. ఇది సత్యం. అందుకే మహాభక్తులు మహానుభావులు ప్రతి పరిస్థితిని ప్రభుని దయగా భావిస్తారు. వారి మనసులకు వేరే భావం కనిపించదు. ఆ మహాపురుషులు అపరిమితమైన బాధను వేదనను ఆనందంగా అనుభవిస్తారు. దానికి ఉదాహరణే మన సనాతన గోస్వామి. ఆయన అలాగే బాధలను అనుభవించారు. అది ప్రభు ప్రసాదంగా భావించారు. అలాగే కాలనాలో శ్రీ భగవాన్ దాస్ బాబాజీ ఆయన ప్రభువుని ప్రార్థించి శ్వేతరోగాన్ని తన శరీరానికి దుస్తులుగా ధరించాడు. కాబట్టి మనలో జీవభావం వదిలితేనే ఆ మహాత్ముల భావాలు గ్రహించగలుగుతాము. మనలోని ఈ అది తొలగాలి. అప్పుడే ప్రభుని భావాలు ఆ ప్రేమ మన హృదయంలో బలంగా నాటుకుని ఆ ప్రభుని ఎడల ప్రేమ పెరుగుతుంది. అప్పుడే ప్రభువుకి తగిన వారమై జీవించి అలాగే అంతమైపోగలము. ఈ సంసారంలో ఈ జనన మరణ చక్రభ్రమలో నుండి బయటపడి ప్రభుని వారమై ప్రభునికి ఆనందం కలిగిద్దాము. పక్షులను పట్టే బోయవాడు చెత్తా చెదారాలతోనూ మలమూత్రాలతోనూ నిండిన ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. అటువంటి చోటునే వలపన్నితే పక్షులు దానిలో చిక్కుకుంటాయన్న భావనతో ఉంటాడు. ఆ కారణంగానే షేక్స్పియరు తన బ్యాక్బత్ నవలలో శుభ్రమైనవి మలినముగాను మలినమైనది శుభ్రంగాను అగుపిస్తుందని వ్రాశాడు. అదంతా భ్రమ, ప్రభుని కేల అని మనం గ్రహించాలి. ఇంకా లేఖలో ఏమంటున్నారంటే, మోసపోవడానికి నా వంటి వేటగాని దగ్గరకు రావద్దు. మీరు మహాత్ములు గౌరవనీయులు అంటే ఆయన వకీలుకని గుర్తు చేస్తున్నారు. నేనా నిత్య దరిద్రుణ్ణి సామాన్యుడను. ఏదో జీవనోపాధికి కాశ్మీర్లో ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అంటే సోనాముఖిని వదిలి ఇంత దూరం వెళ్ళవలసి వచ్చినందుకు తన్ను తాను నిందించుకుంటున్నారు. ఇంకా ఆయన ఏమి సలహా ఇస్తున్నారంటే, శ్రీయుక్త్ అనుకూల చంద్ర చటోపాధ్యాయ మహాశైలను కలవండి. ఆయన కూడా ఈయనలాగే వకీలు, ఈయన ఫ్రెండు. ఆయన మీకు తగిన సలహాలు ఇస్తారు. అంటే మన ప్రభుని మాటలు ఆయన వింటలేదు కాబట్టి ఈయన దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. మీ సమయం వృధా పోదు. ఆయన సాహచర్యంతో మీకు నిరాశ నిస్పృహ తగ్గి ఉపయోగం పొందగలరు. ఆశించినది దొరక్కపోతే అనారోగ్యం పాలవుతారు. అంటే అదే చింతిస్తుంటే ఆరోగ్యం పాడవుతుందని ఇక్కడ నా భావన. అందువలన మహాశయ, మీరు ఈ మాయా ప్రపంచంలోని అశాశ్వతమైన వాటికి లోబడి శాశ్వతమైన అలౌకికమైన ఆ కృష్ణ నామాన్ని ఆశ్రయిస్తే ఆనందాన్ని పొందగలరు. మీరు నా తరపున కూడా వాదించండి. ఆ ప్రభు సన్నిధిని చేరడానికి నాకు సహాయపడండి. ఇంతకన్నా నా ప్రార్థన ఏమీ లేదు అంటున్నారు. నేను దరిద్రుడను. నా నుండి మీకు ఏ విధమైన ప్రయోజనము దక్కదు. మీరు నాతో వాదులాడవద్దు. మీ కుమారుని ఆరోగ్యం గురించి చింతించవద్దు. ఆ హరి ఒక్కడే మీ బాధను దూరం చేస్తాడు. ఆయన నామాన్ని స్మరించండి. నా దగ్గర ఏ శక్తి లేదు. మీకు నేను ఏ విధంగానూ ఉపయోగపడలేను. నా స్థితికి నాకే అసహ్యం కలుగుతుంది. ఈ ప్రపంచంలోనికి వచ్చేటప్పుడు ఎవరికి వారు తమ కర్మఫలాలను వెంట తెచ్చుకొని వస్తారు.
మరి వాటిని అనుభవించడానికే కదా మనం ఈ లోకానికి వచ్చాము. మరి అనుభవించక తప్పదు. మనం చేసిన కర్మలకు ఫలితము మనమే స్వీకరించాలి కదా. అప్పుడు దాని గురించి మనం ఎవరిపైనా నిందలు వేయడం, ఇతరులపై మన తప్పులను ఆపాదించడం న్యాయం కాదు. ఈ భూమిపై వచ్చిన వారందరూ పరీక్షలను ఎదుర్కొనాలి. ఆ పరీక్షలు పాస్ అయితే గొప్ప కీర్తి ప్రతిష్టలను సాధించగలరు. అంటే మనం నిత్య కృష్ణదాసులమన్న ఎరుకలో ఉండి ఆ ప్రభువు చెప్పిన వాటిని మనం ఆచరిస్తే విజయం సాధించగలము. ఫెయిల్ అయితే నా వలే నిర్భాగ్యులై ఇంటింటా భిక్ష కొరకై కుక్క వలె చొంగ కార్చుకుంటూ దీనంగా గడపాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం వచ్చిన లక్ష్యాన్ని మర్చిపోయి ఆ కృష్ణదాసుడన్న నా విషయాన్ని మనం మర్చిపోయి ఈ ఇహలోక బంధాల్లో చిక్కుకున్నామో ఈ విధమైన బాధలు పడక తప్పదు. మీరు అన్నదాతలు, మేము మీ దయాభిక్షకులము. మీకు నాకు తేడా అదే. కాబట్టి మీరు నన్ను వదిలిపెట్టండి. చక్కగా బృందావనం వెళ్ళి ఆ కృష్ణుని సాన్నిధ్యంలో కాలం గడిపండి. మనశ్శాంతి చేకూరుతుంది. మీ పుత్రుని ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. మీరు ఆయన అనారోగ్యం గురించి చింతించవద్దు. అటల్ బిహారీ నాందీ మహాశయుడైన మహాభక్తుడు హత్రస్ జంక్షన్లో ఉన్నారు. ఆయన నిజమైన సాధువు. ఆయన తలచుకుంటే మీ ఆశ నెరవేరుతుంది. కృష్ణుడు భక్తుల కోరికను మాత్రం తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన కోరుకుంటే, అంటే ఆయన గొప్ప భక్తుడు కాబట్టి అటల్ బిహారీ నాందీ తలుచుకుంటే మీ ఆశ నెరవేరుతుంది. కృష్ణుడు భక్తుల కోరిక తప్పగా నెరవేరుస్తాడు. మీ పుత్రుని ఆరోగ్యం అప్పుడు కుదుట పడుతుంది. నేను నిరపయోగుణ్ణి. అటల్ బిహారీ నాందీ తలుచుకుంటే తప్పకుండా ఆ కృష్ణుని కృప కలిగి మీ బిడ్డను రక్షిస్తాడు. మీరు మీ దుఃఖాలన్నిటినీ ఆ కృష్ణుని సన్నిధిలో విన్నవించుకోండి. ఆయన దయతో మీరు కృతార్థులవుతారు. మీకు ఏ కష్టము లభించదు. మహాశయ, ఆ నిత్యానందుని జన్మస్థానమైన వంగదేశంలో మీరు ఉంటే ఆ నిత్యానందుని అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది. ఆనందం చేకూరుతుంది. ఈ జగత్తులో ఉన్న ధనము, రత్నాలు, ఐశ్వర్యాలు అన్నీ అశాశ్వతమైనవి. శాశ్వత సుఖం లభించే ఆ నిత్యానందుని పాదాలను ఆశ్రయిస్తే మీకు అన్నీ లాభాలే. మీరు ఈ భ్రమలన్నీ వదిలి వాస్తవానికి రండి. మీరు నిత్యము ఆ కృష్ణ నామస్మరణంలో మునిగి తేలండి. అప్పుడు మీకు దుఃఖాలు కలగవు. మీ బిడ్డను ఆ నితాయే రక్షిస్తాడు. ఈ పిచ్చివాని మాటలను మీరు పట్టించుకోవద్దు. అదే నా ప్రార్థన. ఆ కృష్ణుడు మిమ్మలను ఆనందంగా ఉన్నతుడిగా ఉంచునుగాక. అదే నా కోరిక. నన్ను క్షమించండి అంటూ లేఖను ముగించారు. ఈ లేఖలో ముఖ్యంగా ప్రభు ద్వారా మనకి ఏమి ఎరుకుపరుస్తున్నారంటే కృష్ణనామస్మరణమే మన కర్తవ్యము. ఈ ప్రపంచంలో అశాశ్వతమైన వాటిని గురించి బంధాలు, బాంధవ్యాలపై వ్యామోహంతో మన లక్ష్యాన్ని మర్చిపోకుండా జీవించాలి. మమకారాలు పెంచే బాంధవ్యాలను, బాధ కలిగించే ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మనసులో నుంచి తీసివేయాలి. మంచి అనుభూతులను, చక్కని జ్ఞాపకాలను మాత్రమే మన మనసుల్లో నిలుపుకోవాలి. చెత్తనంతా తొలగిస్తే మన హృదయమంతా ఖాళీ ఏర్పడి మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది. చిరునవ్వు, ఆనందమే మన కవల పిల్లలని గ్రహించాలి. ఒకసారి వివేకానందుణ్ణి మనం ప్రార్థన చేస్తే మనకి ఏమి లాభం కలుగుతుందని ఎవరో ప్రశ్నించారు. ఆయన జవాబు ఏమిటంటే, లాభం ఏమీ లేకపోయినా నాలోని కోపము, ఆందోళన, నిస్పృహ, అసూయ, ద్వేషము, అభద్రతాభావాలు తొలగిపోయి ఆనందంగా ఉండగలుగుతున్నాను. అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను అన్నారు. అసలు ముఖ్యంగా
మనకి ఆ ప్రభునిపై సంపూర్ణ విశ్వాసం కలగాలి. అప్పుడే మనం ఆయన కృపను పొందగలుగుతాం. దీనికి ఒక కథ చెప్తాను. ఒక ఊరిలో పాలు పెరుగు అమ్ముకునే బీదవారైన ఇద్దరు గొల్లపడుచులు ఉన్నారు. వారి దగ్గరున్న 2 ఆవులతో వచ్చిన పాలు పెరుగు అమ్ముకొని జీవించేవారు. ఆ పాలు పెరుగు అమ్ముకోవడానికి వారు ఆ పల్లెటూరు నుండి పట్టణానికి వెళ్ళి ఆ పాలు అమ్ముకోవాల్సి వచ్చేది. దారిలో ఒక నదిని కూడా దాటాల్సి వచ్చేది. ఆ నదిని దాటడానికి ఆ పడవ్వానికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. దాంతో వారు సంపాదించిన ఆ డబ్బులు కూడా తినడానికే సరిగ్గా సరిపోయేది. చాలా బీదరికం అనుభవించారు. ఒకరోజు వారి ఊరిలో ఒక సాధువు ప్రవచనాలు గుడిలో బాగా చెప్తున్నారని తెలిసి ఆ 4 మంచి మాటలు విందామని ఎలాగో చాలా పనులన్నీ పూర్తి చేసుకొని వీలు చేసుకొని ఒకరోజు ఆ గుడి ఆవరణలో ఆయన చెప్పే మాటలు వినడానికి వెళ్ళారు. కానీ వీరికి చదువు లేని కారణంగా ఆయన చెప్పిన చాలా విషయాలకు వీళ్ళకి అర్థం కాలేదు. కానీ ఆయన చెప్పిన వాటిలో ఓంకారము యొక్క గొప్పతనము విశిష్టత గురించి తెలుసుకొని ఆ ఓంకారం జపం చాలా గొప్పది అని వాళ్ళకి అర్థమైంది. అంటే నామజపం అన్నమాట. ఆ నదిని దాటడానికి వెళితే ఒకరోజు పడవవాడు రాలేదు. అయ్యో పడవవాడు లేడు, మనం ఎలాగెళ్ళాలి అనుకొని సరే ఆ సాధువు చెప్పారు కదా ఆ ఓంకారం, అది గుర్తుకొచ్చి ఓం ఓం అని జపిస్తూ వడివడిగా అడుగులు వేస్తూ ఆ నదిని దాటేశారు. అవతల ఒడ్డుకు చక్కగా చేరుకున్నారు. ఈ సాయంకాలం పాలమ్ముకొని చక్కగా తిరిగి వచ్చారు. ఈ విధంగా ప్రతిరోజు ఓంకారం జపిస్తూ ఆ భగవన్నామాన్ని జరిపిస్తూ నడుస్తూ ఆ నదిని దాటుతూ ఆ పడవానికి కట్టే డబ్బులు కూడా మిగిలాయి వాళ్ళకి. వారు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకరోజు వారికి స్వామీజీ కనబడ్డారు. ఆయనకి నమస్కారం చేసి మీ వల్లనే మేము చాలా ఆనందంగా ఉన్నాము, మీ దయ వల్ల కొంత డబ్బులు ఆదా చేయగలిగాము అని విన్నవించుకున్నారు. ఎలాగా అని అడిగితే మీరు చెప్పిన ఓంకార మంత్రం వల్లనే మేము రోజు ఆ పడవ ఎక్కకుండా వాడికి డబ్బులు ఇవ్వకుండా నదిని దాటుతూ చక్కగా వెళ్ళిపోతున్నాము అన్నాడు. ఆ స్వామీజీకి చాలా ఆశ్చర్యం కలిగింది. వారు ఆ విధంగా చెప్తూ స్వయంగా ఓం ఓం అనుకుంటూ నదిని దాటడం చూశాడు. తాను కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నించి నీళ్ళల్లో పడి మునిగిపోబోయాడు. అప్పుడు ఆ గొల్లపడుచులు ఆయనని రక్షించారు. అప్పుడు ఆ స్వామీజీ ఇలా ఆలోచించాడు, నేను చెప్పిన మంత్రం నాకు పని చేయలేదు. కారణం దానిపై నాకున్న అపనమ్మకమే. ఆ మంత్రం పట్ల ఆ పల్లిపడుచులకు ఉన్న విశ్వాసమే ఆ భగవంతుడికి అర్థమైంది. కాబట్టి వారు చక్కగా నదిని దాటగలిగారు. కాబట్టి మనం కూడా విశ్వాసమే భగవంతుడని నమ్ముకోవడం మంచిది. మనం కూడా కుసుమహరనాథులపై దృఢ విశ్వాసంతో నిష్కల్మష మనస్సులతో భగవన్నామ స్మరణం చేస్తూ ఆయన గుణగణ లీలను స్మరిస్తూ సత్సంగాల్లో పాల్గొంటూ ఆ ప్రభు సన్నిధిని చేరడానికి కృషి చేద్దాం. జై కుసుమహర, జై కుసుమహర, జై కుసుమహర. శ్రీ కుసుమహరనాథ పాద చరణములకు నమస్కరిస్తూ సరళారాణి, గుంటూరు. జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 3లో 1వ భాగము 37వ లేఖ. మహాశయ, శ్రీయుక్త హరేంద్రనాథ్ సేన్, వకీల్, వర్ధమాన్. అనుగ్రహపూరితమైన మీ ఉత్తరం చదివి చాలా ఆనందించాను. అయినా నా నిష్ప్రయోజకతను తలంచుకొని చాలా బాధపడ్డాను. ఏవగింపు కలిగించే నా వంటి బద్ధ జీవాధముడు మరెక్కడ దొరుకుతాడు? మోసగించటమే నా స్వభావము. ఆ విషయంలో నాది అందవేసిన చేయి. నా స్వార్థాన్ని సిద్ధింప చేసుకునేందుకై
అనేక సమయాల్లో అనేక రూపాలు ధరిస్తూ లోకులను దగా చేస్తూ తిరుగుతున్నాను. మీరు మహా వివేకవంతులు, విద్వాంసులు అయి ఉండి కూడా నా వంటి మహామూర్ఖుని ఉచ్చులలో ఎందుకు తగులుకుంటున్నారో చెప్పలేకుండా ఉన్నాను. మహాశయ, ప్రస్తుతం ధర్మ జగత్తు, మతానికి సంబంధించిన ప్రపంచం ఘోరమైన అంధకారంలో మునిగిపోతున్నది. తత్ఫలితంగా అతి సామాన్యమైన కృత్రిమ దీపాన్ని చూస్తూ కూడా మహామహారథులు కూడా దానినే సత్యమైన జ్యోతి అని భ్రమించి శాంతి కోసమై దాని వెంటబడి పరుగులు తీస్తున్నారు. అంతేకాదు, ఒక ప్రక్క మోసపోతూనే ద్విగుణీకృతమైన దుఃఖంలోనూ అంధకారంలోనూ పడిపోతున్నారు. హే ప్రభు, భయంకరమైన ఇలాంటి కాలంలో బ్రతకటం చాలా కష్టము, భయావహము అవుతున్నది. మహాశయ, మేము ఎలాగూ అంధకారంలోనున్న జీవులమే, అందువలన మాకు అంతగా కష్టం ఉండటం లేదు. వెలుగు కనబడితేనే బాధపడటం మా స్వభావము. ఎందుకంటే వెలుగు ఉంటే నా సహజ గుణం బయటపడి అందరికీ సర్వము బోధపడిపోతుంది. పక్షులను పట్టే బోయవాడు పరిశుభ్రమైన స్థలం అంటే ఇష్టం చూపడు. చెత్త చెదారాలతోనూ మలమూత్రములతోనూ నిండిన ప్రదేశం అంటే అతనికి ఆనందం కలిగిస్తుంది. అలాంటి చోటున తాను పన్నిన వలను పక్షిజాలం గమనించలేకపోవటమే దీనికి కారణం. ఈ కారణంగానే షేక్స్పియర్ తన మాక్బెత్ నాటకంలో మలినమైనది పరిశుభ్రంగాను, శుద్ధమైనది మలినంగాను అగుపిస్తుంది. ఫౌల్ ఈజ్ ఫేర్ అండ్ ఫేర్ ఈజ్ ఫౌల్ అని వ్రాసాడు. నా విషయంలో ఈ వ్యాఖ్య ఖచ్చితంగా సరిపోతుందని గ్రహించండి. మోసపోవటానికి మాత్రం నా వంటి వేటగాని దగ్గరకు రావాలని కోరుకోవద్దు, ప్రయత్నం చేయవద్దు. ఇదే వినయపూర్వకమైన నా ప్రార్థన. మీరు మహామాననీయులు. మీ గౌరవ ప్రపత్తులు తరిగిపోయేటట్లుగా, జారిపోయేటట్లుగా ఈ నితాంత దరిద్రుని చెంతకు, ఈ నికృష్టుని చెంతకు చేరవలదని అర్థిస్తున్నాను. నేను అతి సామాన్యుడ. 3:1 లెటర్కు అభిప్రాయం చెప్తూ ముందల భక్త కోటికి నమస్కరిస్తూ, ఇక్కడ విషయం ఏమిటంటే ఈ 37వ లెటర్లో కూడా శ్రీయుక్త హరేంద్రనాథ్ సేన్ అనే వకీల్ గారికి ఉత్తరం రాశారు. ఆయన ప్రాబ్లం ఏంటంటే పుత్రుని యొక్క రక్షణ గురించి, అనారోగ్యం తీసివేయమని ప్రార్థన. ఇక్కడ విషయం ఏంటంటే చాలా లెక్కలు కూడా చూసాం. పాల్హర్నాథ్ 1 లెటర్ 10లో కూడా నృసింహబాబుకు రాస్తున్నాడు పుత్రుల గురించి, ఆయన అదే మర్మవేదన. అలాగే 3:1 లెటర్ 37 ఇప్పుడు చెప్పుకున్నటువంటి హరేంద్ర సాన్ కూడా అదే బాధ. అలాగే 3:2 లెటర్ 76 శ్యామ్సేన్ ఆయన కూతురు బిందు గురించి నానాక చింతలు పడిపోతున్నాడు, అనారోగ్యానికి పాలయ్యాడు. చింత వద్దయ్యా, చింతన చేయవయ్యా, చింత శరీరం గురించే దహించేస్తుందయ్యా బతికున్నప్పుడే, చింతన కృష్ణుణ్ణి బంధిస్తుందయ్యా. అలాగే 3:1 లెటర్ 39 నుంచి 44 వరకు పూర్ణబాబుకు అనేక ఉత్తరాలు రాశాడు. ఇది పుత్రుని గురించి. అయితే ఆయన ఏం చెప్తాడంటే, హర్నాథ్ బాబా మనం జాగ్రత్తగా వినాలి. నీవు డోలాయాత్ర జరుగుతుందా బృందావనంలో, అది కానీ చూసినట్లయితే కృష్ణుడికి అలంకారం అంతా కూడా నీ మనస్సు కరిగిపోతుంది అని చెప్పాడు. కొంత మర్చిపోతామని చెప్పాడు. అంటే ఏమిటి, ఈ యొక్క పుత్రుంచి దిగుళ్ళు దాంట్లో పడి మర్చిపోతాడు. పైగా చేసి వస్తే తగ్గుతుంది. అది రహస్యం ఏమిటంటే తను తగ్గించాడు అనుకోండి, తన వెనకాల పడతారు. ఇంకా అలా నేను ఆయన చెప్పినట్టు వెళ్ళొచ్చాను, కృష్ణుడి యొక్క డోలాయాత్ర చూశాను, అలా తగ్గిందనే భావంతో కృష్ణుని ప్రేమిస్తాను. అది ఆ రహస్యం. అది చేయడు. ఈయన లెటర్ రాశాడు, బృందావనం వెళ్ళడు డోలాయాత్రకి. చూడండి, అలాగే మనం ఈ కోరికలతో బంధించబడి కూరుకుని పోయి పుత్ర వ్యామోహ స్థితి అనేటువంటి పొర వల్ల
లార్డ్ మాట ఆ సారం చెవికి ఎక్కట్లేదు. ఎంతసేపు తర్కమే, నాకు ఆ పని చేయలేదు అనే భావన తప్ప మనం ఈ దిగజారిన భావం నుంచి హరనాథ్ పతితోద్ధారణ కోసం దిగి వచ్చాడు అనే భావనకి రాలేకపోతున్నాం. అంటే ఇక్కడ నేను గొప్పని కాదు, ప్రతి వాళ్ళం ఇదే స్థితిలో ఉన్నాం. ఆయన ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక ప్రశ్న. అందుకని మనం ఇదంతా అర్థం చేసుకుని ఈ జన్మకైనా ఒక్కసారి హరనాథ్ అంటే చాలు అనే అభిప్రాయం. అలాగే బృందావన్ అనే పుస్తకం ఒకటి ఉందండి నా దగ్గర. బ్రహ్మశ్రీ రాళ్ళబండి వీరభద్రరావు గారిచే రచించబడింది. ఆయన అద్భుతంగా చెప్పారు. ఇక్కడ ఏమన్నారంటే, మీ విశ్వాసం స్థిరపరచుటకై 1-2 నిదర్శనం కోరుకుని అడగవచ్చు, కానీ అటు పిమ్మట ప్రభు దృష్టిలో ఉన్నారని నమ్మి ఇక మరెట్టి తార్కాణం కోరక ప్రభువును భజించవలేను. ఇప్పుడు లీలలు ఉన్నాయి, అయితే అనంత విశ్వాసం స్థిరపరచుడికై ఏర్పడినటువంటి కారుణ్య నిదర్శనమే తప్ప యథార్థమైన ప్రేమ ప్రసన్నం కాదు. అందుకే ఇక్కడ ఏమంటే మన జీవితం అంతా కూడా ఈ సంసార కామ్యాదులను కోరుకుంటా తోడనే నిండిపోయినచో ప్రభు యొక్క అవతార ఉద్దేశం ఏమైనట్లు? మరలా మన విషయ సుఖముల వృద్ధి చేయుడికే ప్రభు అవతరించడం లేదు. ఆయన మోసం చేస్తున్నాడని చెప్పాడు. ఏం మోసం చేస్తాడు? మనం అడిగితే, పుత్రుడి నుంచి అడిగితే ఆయన ఏం చేస్తే మోక్షం ఇస్తాడు. కాబట్టి మన విషయము కామవైపుకు తన వైపుకు మరల్చి అధోముఖంగా మన రేతస్సును ఊర్ధ్వగతిగా తన వైపు తిప్పి మన మాయా సంసారమును తన ప్రేమ సంసారముగా మార్చుకునే శక్తిని మనకు నేర్పడానికే ప్రభు అవతరించి ఉన్నాడు. మనం ఆలోచించాలి. మన ప్రతి ఒక్కరం ప్రశాంత మనస్కులమై ఆయన అర్థం చేసుకొని ఎంత భాగం సంసారము దారేషణ దినేషణ పుత్రాలతో నిండి ఉన్నదో, ఎంత భాగం యథార్థంగా ప్రేమిస్తున్నామో, ఎంత బాగు మనం మనసానికి దత్తం చేశామో నిర్ణయించుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించిన విషయం. అలాగే అయ్యా నేను ఇంత నామం చేస్తున్నాను అనేటువంటి భావంతో తగ్గించమని కోరకూడదు. ఆయన అన్నాడు, నా నిత్యానందుడు మీ రసంగుల అంచములకు అతీతుడు. మీరు నామం చేసిన చేయకున్నాను అతనికి ఒరిగేదేమీ లేదు. అలిగావనుకో నీకే నష్టం. కేవలం నామజపం అతను వంచాలి అంటే ఏంటి? యాంత్రికంగా చేయకూడదు. ఎట్లా మనం ఉండాలి అన్నట్లయితే, యథార్థ భావన ఏమిటి అన్నట్లయితే సారం ఎప్పుడు కూడా అవసరము. మన కోరికలు, మన ప్రయత్నములు, మన సేవ, మన త్యాగము, మన పాండిత్యం అన్నీ కూడా హరనాథుని పొందుట కొరకే వినియోగింపబడినట్లు సదా కృషి సల్పటయే శ్రీ హరనాథుని భజించు విధానం అని తెలియాలి. మనం నోటి మాటలతో పాటలు పాడినప్పుడు హరనాథ నేను ఈ వాణి సుమా అని అంటాం, కానీ ఆ భావమునందు పూర్ణముగా నిమగ్నమై ఉన్నామా? అట్లాగే ఆయన ప్రకారం నడుస్తున్నామా? గమనించుకోండి. టెస్ట్ యువర్ సెల్ఫ్, క్వశ్చన్ యువర్ సెల్ఫ్. హరనాథ భక్తి అంటే ఏమిటో తెలుసా? హరనాథుని కొరికే జీవించుడని అర్థము. భక్తుల సమ్మేళనంతో కూడుకునేటటువంటి రాగభక్తి చెందినటువంటి ఈ భగవదారాధన వలన జీవుల హృదయములు మరింత శీఘ్రముగా ఆయన పట్ల అనురాగం కలుగుతుంది. ఇప్పుడు అలాగే శ్రీయుత తమాలీమా కూడా, అమ్మా నా ప్లేకు, నా నాటకానికి నీ యొక్క భర్త కావాలని తీసుకెళ్ళమంటది. మళ్ళీ అలాంటి సహన గుణం వహించాలి కదా. అందరం పుత్రుల కొరకు ప్రార్థించి పీడించి ఏడిపిస్తున్నాం. మరి సహన గుణమే వైష్ణవతత్వ సారాంశం కదా. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలి? ప్రభు హరనాథుడే పరీక్ష పెట్టాడు. ఈ బిడ్డనిచ్చిన ఆయనే, ఈ జబ్బిచ్చిన ఆయన భావన ఉన్నప్పుడు ఆయన అడగం. చెప్పండి, బాధలు చెప్పండి. డిమాండ్ చేయకూడదు, కమాండ్ చేయకూడదు. మనకు నేర్పడానికి సంసారం ఇచ్చాడు. ఈ సంసారం ద్వారా సహనం నేర్చుకోవాలా. ఓ ఇంతేనేది కళ బ్రహ్మ అనే భావంతో జీవించాలి తప్ప అతన్ని పీడించరాదు. దీనికోసమే గాజు మొక్కల కోసమే నామ నమ్మద్దని మొత్తుకున్నాడు. ఈ లెటర్లో ఏమంటాడంటే, మహాశయను సంబోధించాడు. మరి మాట వినకపోతే మహాశయ నువ్వు గొప్పవాడు అంటుండలే. అనుగ్రహపూరితమైన మీ ఉత్తరం చదివి చాలా ఆనందించానయ్యా. అయినా నా నిష్ప్రయోజకతను తలుచుకుని చాలా బాధపడ్డాను. ఇక్కడ ఏంటి ఇదిగో ఇదే చూడండి, పుత్రుని గురించి బాగా రాశాడు తగ్గించమని. మరి అతను తగ్గిస్తే ఇంకేముంది? అర్థం అయిపోయాయి. మనకి ప్రాపంచ కోరికలు లాస్తు కోసమే హరనాథుని ప్రేమించినట్లు అవుతుంది. ఆయన పతితోద్ధరణ ఏమైనట్లు? అందుకని నేను చేయలేనయ్యా, నా దగ్గర శక్తి లేదు. మీకు నేను బిడ్డని, ఎట్లాంటి బిడ్డని? ఏ గుంపు కలిగించిన వంటి బిడ్డ జీవాధముడు మీకు ఎక్కడ దొరుకుతాడు?
నీ జీవులు అధమున్నయ్యా. మోసగించడం నా స్వభావం. మోసగించడం అంటే ఏమిటి? మోసం అంటే ఏమిటి? అడిగింది ఒకటి, ఇచ్చేది ఒకటి. మనం అడుగుతున్నాం పుత్రునికి అనారోగ్యం, ఆయన ఏం చేస్తున్నాడు? పుత్రభావనే తీసి పారేసి ఇదంతా కలగా తోచి, ఇది పృథ్వీ సత్రం అని భావన చేసి, ఇది పరీక్షగా భావించి మనం పాస్ అవ్వాలి. అంటే నువ్వు గోలోకం చేరాలి, లేదా నీవు వచ్చిన ప్లేస్ ఏమిటి, జీవి కర్తవ్యం ఏమిటి, అది నేర్పుతాడు. అది మోసగించడం. ఆ విషయంలో నాది అందివేశించేది, దాంట్లో సందేహం లేదులేండి. అబ్బో అద్భుతం. మరి నా స్వార్థాన్ని సిద్ధింప చేసుకునేందుకై అనేక సమయాల్లో అనేక రూపాలు ధరిస్తూ లోకులను దగా చేస్తూ తిరుగు. రైట్. ఏంటి ఆయన స్వార్థం? ఆయన అజ్ఞాత్ మిషన్ యొక్క వచ్చిన పని ఏమిటంటే మనందరినీ కూడా పరిశుద్ధి చేసి జీవులందరినీ కూడా తన పార్షితులుగాను, తన ఆంతరంగికులుగాను, తన ప్లేకి ఎట్లా అవసరమైతే అట్లాగా చేసుకోవడమే. అది ఆయన స్వార్థం. మీరు మహా వివేకవంతులు, విద్వాంసులు అయ్యిండి కూడా, మా లాయర్ కదా, పెద్ద వకీలు కదా, నా వంటి మూర్ఖుని పుచ్చుల్లో ఎందుకు తగులుకుంటున్నారు చెప్పలేకుండా ఉన్నాను. అంటే ఏమిటి? ఏదో మహిమలు ఉన్నాయి, తగ్గిస్తాడు అని భావన. కానీ అతనేమిటి? ఉచ్చు అంటే ఏమిటి? అతను వల పన్నాడా, ఆ వల్ల మనం పడ్డామా, ఆ పక్షితో నామం చేంచి తీరతాడు. అది అర్థం. మరి నా ఉచ్చులో పడిపోతున్నారు మీరంతా కూడా. మహాశయ, ప్రస్తుతం ధర్మ జగత్తు అంటే మతానికి సంబంధించిన ప్రవచనం, ప్రపంచం కూడా ఘోరమైన అంధకారం మునిగిపోతున్నది. అంటే ఏమిటి? ఈ మతాన్ని ఏదో కోరికల సిద్ధికై కొంతమంది స్వామీజీగా తరై మోసం చేయడానికి ఇట్లా అంధకారం మునిగిపోతుందయ్యా. మతం యొక్క ఉద్దేశం ఏమిటి? మనని శుద్ధి చేసి మనమంతా కూడా నిత్యకృష్ణదాసులను చెప్పడానికి మాత్రమే ఏర్పడింది ఈ మతం. తత్ఫలితంగా అతి సామాన్యమైన కృత్రిమ దీపాన్ని చూస్తూ కూడా మహాపురుషులు, మహారథులు కూడా దాన్ని సత్యమని జ్యోతిని భ్రమిస్తున్నారా? ఇది కృత్రిమ దీపం. ఏమిటి? అవాస్తవమైన దీపం లాంటిది. ఏమిటి? ప్రపంచం. కాస్త చూడగానే కన్నబట్టి ఉంటుంది, అంతసేపు కనబడుతుంది. మరి దీన్ని సత్యమని జ్యోతిని భ్రమిస్తే ఏమవుతుంది? దానికోసమే మనం వెంటబడి తిరుగుతుంది. నేటి లోకం పోకటి చెప్పేశాడు అర్నాథ్. అంతేకాదు, ఓ పక్క మోసపోతూనే, అంటే ఏది కోరుకోవాలో తెలియక సంసారాన్ని కోరుకొని మోసపోతున్నాం, మళ్ళీ జన్మలు ఎత్తుతున్నాం. పునరభిజననం ఇక సంసారే. దిగునుగుతమైన దుఃఖంలో అంధకారంలో పడిపోతున్నారు. హే ప్రభు, భయంకరమైన ఇలాంటి కాలంలో బ్రతకడం చాలా కష్టము, భయావహం అవుతుంది. అదంటే ఏమిటి? భయం ఆవహిస్తూ ఉంది. ఎట్లా వచ్చింది? కర్మ తగ్గించుకోవడానికి. కర్మ పెంచుకుంటున్నాం. జన్మలు ఎత్తుచుంటివి, కర్మ పెంచుకుంటేవి. అందుకని అంటాడు మహాశయ, మేము ఎలాగో అంధకారంలో జీవులమే. నాకు పిల్లలు ఉన్నారు, కృష్ణనామం చేయట్లేదయ్యా, అంధకారం పడిపోతున్నాను. మరి మీరు నన్ను ఉదాహరణగా తీసుకొని వెళ్ళు కనపడితేనే బాధపడటం మా స్వభావం అయిపోయింది. అంటే జ్ఞానము కానీ, రియల్గా చెప్పే మాటలు కానీ ఇవన్నీ కూడా అయ్యో ఎన్ని చెప్తున్నాడే, ఇది చేయలేమే, మనకు కావాల్సిన పుత్రుడు యొక్క ఆరోగ్యమే అని బాధపడుతున్నాం. ఎందుకంటే వెలుగంటే నా సహజ గుణం బయటపడి అందరికీ స్వరం బోధపడుతుంది. అంటే ఏమిటి? జ్ఞానం పరిధిలోంచి మనం చూసుకుంటే మనకు ఉండేదంతా కూడా భ్రాంతి, మోసాలు. కాబట్టి మరి ఆ కృత్రిమ, ఆ వెలుగు, ఆ జ్ఞానం, ఆ పాహరనాథ బోధ చూస్తుండి, బోధ ఒక పక్క మనం ఒక పక్క పెట్టండి, మన కూడా బయటపడిపోతున్నా లేదా? మనం ఏం కోరుతున్నాం ప్రభుని? తప్పు కదా. అందుకని పక్షును పట్టుపోయేవాడు పరిశుభ్రమైన స్థలం అంటే ఇష్టతో పడు, చెత్త చెదారాలతోనూ మలమూత్రాలతో నిండిన ప్రదేశం అంటే అతనికి ఆనందం కలిగిస్తుంది. అంటే ఏమిటి? మళ్ళాంటి జీవులను పట్టుకోవడానికి పాపం అతను కూడా పాపిగా, నేను పాపిని చెప్పుకోవటం, నాకు చేతకాని చెప్పుకోవటం, ఎన్నో పాపం అతని మీద వేసుకున్నాడు ఈ ప్రాపంచిక చెత్తనంతా కూడా. అలాంటి చోటున తాను పన్నిన వలన పక్షిజాలను గమనించలేకపోవడమే దీని కారణం. అయినా సరే మనం గమనించలేకపోతున్నాం ఆ వేటగానిని. రనాథ్ నిజమైన వేటగాడు. ఈ కారణంగానే షేక్స్పియర్ ఏమన్నాడు తన మేక్బత్ నాటకంలో, శుద్ధమైంది మలినంగాను, మలిమైన శుభ్రంగాను అగుపిస్తుందట. ఫౌల్ ఈజ్ ది ఫేర్ అండ్ ఫేర్ ఈజ్ ది ఫౌల్. మనకు అలాగే, మనం మురికి మనుషులకు అలా కనబడుతుంది. నా విషయంలో ఈ వాక్యం సరిపోతుందా? తన మీద ఆపాదించుకుని చెబుతున్నాడు, అది మనమే. మోసపోవడానికి మాత్రం నా వంటి వేటగాని దగ్గరకు రావాలని కోరుకోవద్దు, ప్రయత్నం చేయవద్దు.
ఏమిటి ఈయన మోసం? పక్షిని పట్టుకున్నాడా కృష్ణ అనిపించి తీరుతా అన్నాడు. అది నేను నిజమైన వేటగాడు. జీవుల్ని ఎలా పట్టుకోవాలో తెలుసు ఆయనకి. అద్భుతమైన వల వేస్తాడు, నామ వల. బ్యూటిఫుల్. జీవుల్ని వేటాడటం వల్ల పట్టుకోవడం హరనాథ్ అందివేశించే సందేహం లేదు. ఇది వినయపూర్వకమైన ప్రార్థన అయ్యా. మీరు మహనీయులు, మీరు గౌరవ ప్రపత్తులు తరిగిపోయేట్లుగా జారిపోయేట్లుగా నితాంతరితుని చెంతకు, ఈ నికృష్టి చెంతకు చేరవద్దని చెప్తున్నాడు. రావదండి, వచ్చావా మోసపోతావు. ఏంటి అతని మోసం తెలుసుగా. నిన్ను గోలోకం తీసుకెళ్తాను అడిగింది ఇవ్వనే ఇవ్వడు. నిన్ను మభ్యపెట్టి ఎవరికి ఒప్పిస్తాడు నొప్పి లేకుండా. కృష్ణ అనిపించి తీరుతాడు. అందుకు రావద్దంటున్నాడు. దేనికోసం రావద్దు? మీ కోరికలు ఉన్నాయి, దానికోసం రాబాకండి. వచ్చారా మోసపోతారు. నేను అతి సామాన్యుడని పొట్టాకూటికై అవసరంతో కట్టబడి ఇంత దూరం ఉండాల్సి వస్తుంది అంటే ఏమిటి? ఎక్కడున్న కాశ్మీర్లో ఉన్నాడు. ఏ అంశం పరిశీలించినా మీతో పరిచయము చనువు ఏర్పరచుకునేందుకు తగిన వాడును కాను. మీరేమిటి ప్రాపంచికంగా గొప్పవాళ్ళు హోదాలు, నాకు అది తగిన వాడును కానయ్యా. వృత్తిలో మీకు సహచరులు మాన్యువులైన శ్రీయుక్త అనుకూల్ చంద్ర చటోపాధ్యాయ మహాశయులకు నా విషయం కొంచెంగా తెలుసు. అంటే మీట్ సత్సంగి, అతను హరనాథ్ గురించి బాగా చెప్తాడు. హరనాథ్ అవతార ఉద్దేశం చెప్పగలడు. అందుకు ఆయన్ని అడిగి తెలుసుకుంటే మీకు అనేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. తను చెప్తే విన్నర్లేండి. ఇంకా చూశాడు, బోధకు అర్హుడు అయిన వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. అలా అయితే సమయం మించిపోకముందే, సమయం అంటే ఛాన్స్, ఈ యొక్క జీవనంలో యవ్వన కాలం ముగిసిపోకముందే, ఆరోగ్యం ఉన్నప్పుడే. అందుకే ఛాన్స్ ఒకేసారి తలుపు కొడుతుంది, దురదృష్టం తలుపు తీసేవారు కొడుతుంది. ఏమిటా ఛాన్స్? మీట్ అనుకూల్ చంద్ర అని చెప్తున్నారు ఆయన. సమయం మించిపోకముందే వెనుకకు తిరిగి, అంటే ఇది కాదు కోరదగింది, కోరేది ఏమిటో తెలుసుకో. మీ సొంత మార్గాన్ని చేరుకోగలుగుతారు, నిత్య కృష్ణదాస్ తత్వానికి చేరుకోగలుగుతారు. సమయం వృధా కాదు, కాలాన్ని వృధా చేయవద్దు. కాలం తిరిగి రాదు. ధనం వస్తుంది, అందం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, కాలం తిరిగి రాదు. కాలాతీతుడు ఒక కృష్ణుడే. కాలం అంటే ఏమిటంటే మనకు మనసు ఎప్పుడూ కూడా భవిష్యత్తులోనే ఉంటుంది, అటు గతంలోనే ఉంటుంది, ప్రజెంట్లో ఉండదు. ప్రజెంట్ ఉండవలసిన చెప్తున్నాడు ఆయన. మీరు దుఃఖిస్తూ గతంలోకి వెళ్తున్నారు. ప్రజెంట్ ఏమిటి, మీ కర్తవ్యం ఏమిటి తెలుసుకోండి. అందువలన నిరాశలో కలిగి నిస్పృహ వంటి దారుణమైన కష్టం మీకు కలగవు. ఇక ఆశించడాన్ని పొందడం ఆలస్యమైతే మనసుకు అస్వస్థత గురిగా అవుతుంది, చికాకు అవుతుంది. తొందరగా వెళ్ళు, ఆయన కలువు. ఆశించి నిరాశ గురి కావటం కన్నా కష్టతరమైన ఒకటి లేదయ్యా. మహాశయ, మీరు వివేకవంతులైన వారు. మానవ సహజం లోభానికి భ్రమకు లోను కాకుండా, ఇది మానవ సహజం, శరీర సహజం, ఉపాధి దోషం కాబట్టి అని హెచ్చరిస్తున్నానని చెప్పాడు. కానీ ఏం చేయాలి? అది సామాన్య విధంగా తర్కించి ప్రశ్నిస్తే నన్ను సహజమైన రూపంలో చూడగలుగుతారు. నేను యాజ్ ఎ బెనర్జీగా చూస్తున్నారయ్యా, ఠాకూర్గా చూడండి. ఓ వకీల్ మహాశయ, దయించి ప్రభుని సన్నిధిని దమనీయమైన నా అభ్యర్థన ఏమిటయ్యా అంటే, మరి నా పరంగా వాదించడం అంటే ఏమిటి? లాయర్ భాష చెప్తున్నాడు. అతని సారాన్ని తీసుకో, అతని పరంగా నీ మనసును వాదించుకో. ఇంతకన్నా ప్రార్థన ఏం లేదు. నీ మనసు ఏదో కోరుతుంది, ఈ చెప్పిన నా మనసుని రెండు బెరి చేసుకుని వాదించుకో, నీకు విషయం అర్థమవుతుంది. ఇది ప్రార్థన, మర్చిపోవద్దు. సో డిస్కషన్ యువర్ సెల్ఫ్. నీ మనసు నువ్వు మాట్లాడుకోయా. నీ మనసు నువ్వు మాట్లాడుకుంటే మంచి మిత్రుడిని పొందుతావు. మంచి మిత్రుడు అంటే పాగలన్నా సారంతారైనటువంటి మనసు, అది బుద్ధి అంటారు దాన్ని. నేను అతి దరిద్రునయ్యా, ఈ వరకే విన్నవించుకున్నాను. నో వరల్డ్లీ ప్లెజర్స్, నాకేమీ లేవు ఇక్కడ, ఈ ప్రపంచంలో నాకేది సంబంధం లేదు. అందువల్ల ప్రపంచ సంబంధించే వరకు నేను దరిద్రుడినే, అంటే నాకు సంపదలతో సంబంధం లేదు. అందువల్ల నా వద్ద నుంచి ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండానే నా పరంగా వాదించండి. ఏం ఫీజుకోవద్దయ్యా, ఏమి కోరిన భక్తి, అహేతుక భక్తికి ద్వయి నా ధనం నా సుందరం, నాకేమొద్దయ్యా. నీ యొక్క పాదపద్మముల పట్ల అంత చోటివయ్యా. అది ఏమీ కోరకుండా నీ మనసును వాదించయ్యా. అదే చెప్తున్నాడు ఈ పేర. మీ పుట్టిన గురించి విని మర్మాంతికమైన వేదన పొందుతున్నాను. అయినా ఏం చేయమంటావయ్యా? దుఃఖ నివారణ కర్త, బాధ ఉపశమన కరుడు అయిన హరి ఒక్కడు మాత్రం రక్షించేవాడు. నేను కాదు. నేను ఎందుకు నీ మీద పడిపోతాడు? అక్కడ అడ్డు పంపిస్తున్నాడు.
నాకేమాత్రం శక్తి ఉన్నా దాన్ని నీకోసం వినియోగించేవాడిని. అది మహిమలు చేస్తాడని చేస్తాడు విని ఈయన్ని బాధిస్తానే ఉండారు. అయితే మారిన వాళ్ళు ఉన్నారు. నరసింహబాబు మారాడు, రాధావల్లభశీలు మారారు. వినండి. అలాగే శ్యాంబాబా మారారు. నా నిష్ప్రయోజకత్వాన్ని గుర్తు చేసుకుంటూ, అంటే నేను నీకేం ఉపయోగపడలేకపోతున్నాను, నీ పుత్రునికి అనారోగ్యం తీసేయలేకపోతున్నాను, నాకు అసహ్యం కలుగుతూ ఉందయ్యా. అప్పుడప్పుడు నరకేతనం కూడా అనిపిస్తుంది. అయ్యో ఏమిట్రా, ఎందుకు వచ్చాను, ఈ లీల ఎందుకు చేశాను, వీడు నా మాట వినడం లేదే, నా దారికి రావటం లేదే అని బాధపడుతున్నాడు. ఏం చేయను, ఈ జగత్తులోకి వచ్చేటప్పటికి ఎవరికి వారు తమ తమ కర్మలను వెంట పెట్టుకుని తెచ్చుకుంటున్నారు. కర్మ భోగ్య తన్నశ్యేత్, అనుభవించి తీరాల్సిందే. ఇది ప్రభుత్వ ప్రసాదంగా మనం తీసుకోవాలి. ఇది శిక్ష కాదు, శిక్షణ. ప్రభు అన్నది ఇచ్చే శిక్షణ. కాబట్టి ఏమి కోరకుండా ఆ జబ్బును ప్రసాదభావంతో తీసుకొని అనుభవిస్తే కొత్త కర్మ రాదు. అందుకంటున్నాడు, చాలాసార్లు చెప్పాడు సనాతన స్వామి. తనకు జరిగినటువంటి పుండ్లలో ఏర్పడినటువంటి పురుగులను కింద పడుతుంటే వాటికి ఆహారం పోతున్న లోపల వేసుకున్నాడు. అట్లాంటి వాడే ప్రభుకి ఇష్టలేమో అంటున్నాడు. కాబట్టి మీరు ప్రసాద భావనగా చేసి ఏమీ కోరకుండా కృష్ణామం చేస్తూ ఉంటే మీరు కృతజ్ఞులవుతారు. పృథ్వీలో కీర్తి వస్తుంది. ఫెయిల్ అయితే మళ్ళీ జన్మ రావాలి. చూడండి. కాబట్టి మనం ఏమిటి ఈ కర్మ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. కర్మ వినాశకరుడు ఎవరు? హరినామమే. హరినామం చేసి కర్మ బీజం పోద్ది, ఇంకే కర్మ ఇదే ఉంది. కాబట్టి దుఃఖ నివారణకర్త. దుఃఖమే ఉండవు, మనకి బాధలే ఉండవు, తిరతాపాలే ఉండవు అని చెప్తూ మొత్తుకొని చెప్తున్నాడు. అందుకని ఈ లెటర్స్ అన్నీ కూడా మనం చదివి తీరాలి. కర్మ జరిగే తీరుతుందయ్యా. కృష్ణుడు ఇచ్చా కృష్ణుడే కష్టాలు ఇస్తాడు, కృష్ణుడే మంత్రం చూపిస్తాడు, కృష్ణుడే పామే కాటు వేస్తాడు, కృష్ణుడే మందే చూపిస్తాడు. మరి ఆయన ఇచ్చానుసారమే జరుగుతాయి. మన వ్యర్థమైన ఆలోచనల వల్ల ప్రయోజనం ఏమీ లేదు, టైం అంతా వేస్ట్. ఈ విషయం తెలిసి కూడా మనం నిశ్చింతగా ఉండలేం. అప్పుడప్పుడు పెద్ద పెద్ద కష్టాలు వస్తాయి, ఇంకా తీర్చలేదని భావన. దాంతో ఆ దయ్యామణి మీద రుసరుసలాడతాం, అది వెనక చురుకమని చూస్తాం. మరి కేవలం కృష్ణుడిపై ఆధారపడి మిగిలిన జీవితాన్ని గడిపేటట్లు నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు. ఎందుకంటే PH1 లెటర్ 10లో భలే చెప్తున్నాడు. ఈ సంసారం పుత్రికలు కేవలం మన దోషాలకు ఫతాకాలే. నువ్వు కోరుకుంటూ వచ్చారు, ఆయన ఇస్తాడు. ఏంది నీ భార్య, ధనము, దానం, రుణం, పుత్రేణ రూపేచ పశుపత్ని సుతాలయం, మన కర్మ ఫల స్వరూపాలు. ఇట్లాంటి దోషాల నుంచి ఉత్పన్నమైన వాటి ద్వారా సుఖాన్ని వాంఛించేవారు రెట్టింపు దోషం పడిపోతారు. అబ్బా నా కొడుకు కలెక్టర్, ఇంకా నాకు దిగులు లేదు. ఇది దోషం. మురిసిపోండి, ఎట్లా కృష్ణుడి బిడ్డగా మురిసిపోండి. నేను కన్నాను, నా బిడ్డ అనే భావంతో మళ్ళా కొత్త కర్మకు దారితీస్తుంది. పూర్వం కన్నా పెద్ద తప్పును చేసిన వారు అవుతారు. అందులో రసిక జనులు తమ పరాజయ చిహ్నాలను, పతాకాలను తమ ముందు నిలుపుకొని కార్యక్రమం సాగిస్తారు. అయ్యో ఈ బిడ్డ పుట్టాడు, ఇట్లాంటిది కోరకూడదు, నా దానం, నా సుందరి, నా కాంత, నాకేముద్దయా తమ పాద పంక్ష శిశువులు అని చెప్పి శ్రీ గౌరాంగుడు తన శిష్టాష్టంలో చెప్పాడు. ఇక మన తెలివైన వాళ్ళు ఇక ఇది దోషాలు, ఈ దోషం ప్రార్థన చేయకూడదు అనేటువంటి ఒక పతాకం, ఒక జెండా, ఒక గుర్తుగా పెట్టుకొని ఎవరు రసిక జనులు వాళ్ళ యొక్క కార్యక్రమాలు అంటే ఏమిటి, వైష్ణవ కార్యక్రమాలు సాగిస్తుంటారయ్యా. మనం ఎంత ముగ్ధుడయ్యామంటే మనం మళ్ళాంటి సామాన్య జీవులు ఎంత ముగ్ధుడైపోయానంటే ప్రాణానికి ప్రాణం కృష్ణునే మర్చిపోయాం. అది వచ్చిన గోల. మర్చిపోయి కృష్ణునే కోరుతున్నాం మళ్ళా, ఏది ఈ మత్తు కోసమే. అయితే మనం ఆయన్ని మర్చిపోయినా ఆయన్ని మరవలేడయ్యా. మనని సర్వదా మన కోసం ప్రయత్నిస్తున్నాడు, నా మీద ఆధారాన్ని కొమ్మరిస్తున్నాడు అని రాస్తున్నాడు. కానీ నిశ్చింతగా ఉండగలనని మరలా అదే తప్పును చేయబోనని అప్పుడప్పుడు ఆశలేగుతున్నది. కాబట్టి అయ్యా మన శరణాగతిని కోరాడు అరనాథ్, నన్ను రక్షించమంటున్నాడు. అంటే ఏమిటి, పుట్టుని కోరకుండా కృష్ణుడి యొక్క నామాన్ని నాకు ప్రసాదించవయ్యా, ఎలా చేయాలి చెప్పవయ్యా అని మనం ఆయన్ని కోరితే అప్పుడు రక్షించినట్లే. తాగిన మైకులు ఉన్నాను, ఇంకా నన్ను తాగించద్దు, నేను అగాధ జలం తోసిపోయి, అలా అయితే మీకు దొరకపోవడానికి దొరకడండి, ఇంకేం దొరుకుతాడు. ఆయన వచ్చిన పని చేయకపోతే ఆయన మన దగ్గర ఉంటాడా? కాబట్టి నన్ను రక్షించడం, ముంచడం మన చేతిలో ఉందంటాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా పుత్రు గురించి అద్భుతంగా చెప్పాడు. ఆ భావన విని తీరాలి. ఆయన ఏం చెప్తున్నాడు, బాబా
సృష్టి మొదలైనప్పటి నుండి తమరు బొమ్మరిళ్ళని కడుతూనే ఉన్నాం, పడగొడుతూనే ఉన్నాం. చిన్నపిల్లలు చూడు బొమ్మరిళ్ళు ఆడుకుంటుంటారు, నాకు నవ్వు వస్తుంది. మనం ఎదిగాం కాబట్టి. ఇప్పుడు ఎదిగినా ఇంకా ఎదగాలి. ఎదగాలి? ఇది కృష్ణుడే చేసినటువంటి పరీక్షా స్థలం ఈ బొమ్మరిళ్ళు. ఈ పరీక్షలో పాస్ అవ్వాలి అంటే బొమ్మరాళ్ళ మీద వ్యామోహం ఉంచకూడదు, ఇవి నిజం కాదు అనే భావన తీసుకొని నామం చేస్తే తప్ప మన ఊరికి నామం చేస్తకూడదు. ఇటువంటి ఇమేజ్ కావాలి. అందుకే లెటర్ రాశాడు. నామమే అన్నప్పుడు ఎందుకు లెటర్ రాశాడు? కాబట్టి వాటి ఎడ ఆ బొమ్మరాళ్ళ ఎడ మీకు ఆశ ఇంకా తీరలేదయ్యా. నేటికి కూడా బొమ్మరిని తీర్చిదిద్దుకుంటూ చాలా మురిసిపోతూ మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారు అంటే ఏమిటి? మత్తు వచ్చేసింది. ఏం మర్చిపోయాం? జీవి కర్తవ్యం మర్చిపోయాం. ఏమిటి జీవి కర్తవ్యం? ఆత్మోద్ధారణ, నిత్యకృష్ణదా తత్వాన్ని పొందడం, అది మర్చిపోయాం. మర్చిపోయి మనం గతంలో పడిగొట్టినట్లు దీన్ని కూడా పడిగొట్టేస్తున్నాం. వాటి మర్చిపోయి మన మర్చిపోతే ఇంతమంది అక్కలు చెల్లెళ్ళు భార్యలు వచ్చారు మనకి అన్నీ గుర్తున్నాయా? గుర్తుండి దిగులు పడతాం. మర్చిపోవడం ఒక రత్నం. సార్ మరపు ఇచ్చాడు కానీ జ్ఞానం ఇచ్చాడు ఇక్కడ. అయినప్పటికీ ఈసారి ఈ బొమ్మరింటి ఆట నిజమైనని అనుకుంటున్నాం. ఇది చైల్డిష్ మెంటాలిటీ. నిజమైన నివాసం ఏది? బృందావనం. మీ నిజమైన గృహకర్మదో జ్ఞాపకం చేసి గృహశాస్త్రం తర్వాత సన్యాసాస్త్రం ఉంది. దాంట్లో నీకు అర్థం తెలుస్తుంది. ఇప్పటికి చాలా సమయం ఉందయ్యా. పూర్ణానందంతో ఆ ప్రాణవల్లభని పొందేందుకు ప్రయత్నం చేయించడమే మంచిది. ఏ భావంతో చూసిన తమ కర్తవ్యమని చెప్తున్నాను. ఎంత బాగా చెప్తున్నా చూడండి, ఎంత బాగా అద్భుతంగా చెప్తున్నాడు. ఇప్పుడు దీన్ని పట్టించుకోవద్దయ్యా. స్వామి దిక్కుగా పురోగమించే వారికి పెట్టిన పేరే ముద్దుగా పాగాల్. కాబట్టి ఈ కార్యక్షేత్రం సకల నియమబద్ధమేనయ్యా. వస్తుంటే పోతుంటాయి. ఈ నియమాన్ని మార్చే శక్తి మనకి లేదు అనే భావన బాగా వచ్చాం. అందువల్ల మనకి కొన్ని అప్పులు ఉన్నాయి. అప్పులు తీర్చేందుకే, ఆ కర్మ చేసేందుకే ప్రతిమితికి వచ్చేది. అప్పు తీరిపోతుంది అనే భావన కుదరాలి. భావన ఉదయమే కావాలి. ఈ భావమే ప్రభుని పట్టిస్తుంది. ఇది వైరాగ్య భావన. ఈ భావంతో నామం చేయాలి. లేకపోతే ఆంతరికంగా నామం చేయాలి. కుస్మర చేయడం వచ్చింది, ఫలితం రావాలి. ఫలితం అంటే ఇది. వైరాగ్యం వచ్చిందా? కొద్దిగానే వైరాగ్యం వస్తే తప్ప నీ మనసు నామంలో నిమగ్నం కాదు. కాబట్టి ఈ పృథ్వీ తలమే పరీక్షా స్థలం. పరీక్షల్లోకి వచ్చేసాం. పరీక్షలు రాయాల్సిందే. ప్రశ్నలే వస్తాయి కానీ క్వశ్చన్ ఇంకా నీకు ఆన్సర్లు రావు. ఆన్సర్లు మనం నిబ్బరమైన మనసుతో పగలహరించిన సారంతో చెప్పాలి. ఇక్కడ కృతార్థులైన వారు మీ వలనే కీర్తి ప్రతిష్టలు పొంది జగత్తుకు అలంకారం అవుతారయ్యా. జగత్తు లివింగ్ రిపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు ప్రభు అలంకారం అయ్యాడా లేదా? మనకి ఎంత బాగా చెప్తున్నాడు. శ్రీరాముడు అలంకారం అయ్యాడు లేదా? శ్రీ స్వామి అలంకారం అయ్యాడే లేదా? కాబట్టి అలంకారం అంటే ఏమిటి? మిమ్మల్ని అందరూ ప్రేమించాలా. ఎలా ప్రేమించాలా? మీరు లివింగ్ రిపోర్ట్గా ఉండాలి. అలా కాక పరీక్షలో తప్పిన పరిస్థితి ఎలా ఉంటుందంటే, తప్పడం అంటే ఏమిటి? ఇంకా ఆ పుత్రుల కోసమే, ఆ బొమ్మల కోసమే వ్యామోహంలో పడి కృష్ణుని మర్చిపోయేవాళ్ళని. అంటే నిపుణ మనసు పరీక్ష ఎవరంటే నిత్యకృష్ణ రాయలేకపోతున్నాడు. నేను భార్యాదాసిని, ధనదాసిని, కీర్తిదాసిని మనం చెప్తున్నాం. ఇది తప్పిన వారి పరిస్థితే. అలాంటి వాళ్ళు ఏం చేస్తాను? నా వలే కూటి కోసం ఒక్కొక్క వలె చొంగ కార్చుకుంటూ దీనంగా ఇతరులు గడప తిరగాల్సింది. మరి జన్మకు అంతే. అందరూ ఇల్లు తిరగాల్సింది, గడప తిరగాల్సింది. మన బాధలకు మనం ఎవరి గడప దగ్గరికి వెళ్ళాలి? హరనాథ భిక్ష గడప దగ్గరికి వెళ్ళాలి అంటూ ఉన్నాడు. మళ్ళీ అయ్యా ఇంక ప్రపంచం మీరు అన్నదాతలు, మరి మేము మీ దయాభిక్షలం, మాకు గల వ్యత్యాసం ఇదేనయ్యా. మేము నిర్భయులు, మాకు ఇంకా సమస్యలుగా మేము అడుక్కుంటూ ఉంటాం. మీరు పెట్టాలి, ఎలా పెట్టాలి పెడతారు. మాకు భయమే లేదు. నన్ను విడిచిపెట్టండి వదిలేమని చెప్పేస్తున్నాడు. ఇక మీ పుత్రునికి సంబంధించి నిజమైన సాధు పురుషకు బాబు అటల్ బిహారీ నంది హెడ్ బుకింగ్ క్లర్క్ అటల్ జంక్షన్తో ముచ్చటించండి. ఇంక చెప్పకపోతే వినకపోతే ఏం చేస్తాడు? ఆయన అయితే నా గురించి బాగా చెప్తాడు, మీకు విషయం చెప్తాడయ్యా. మీ మనసును కోరిక ఫలిస్తుందని నా బుద్ధికి తోస్తున్నది. ఆయన అటల్ బిహారీ వాడు ఎవరంటే కృష్ణుడికి పరమ ప్రియప్రతమైన వాడయ్యా, మంచివాడయ్యా. ఆయన తలుచుకుంటే మీకు అనేక ఫలితం కలగచ్చు. ఎందుకంటే జాతకనండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భక్తుల కోరికలు భగవాన్ తీరుస్తాడు. ఎలా అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే, నేను నిరుపయోగమైన వాడిని చెప్పాడు, నన్ను మన్నించమన్నాడు. ఇతని మీద ఆధారపడకుండా, ఇతని వెనకాల పడకుండా, మహాశయ మానవుని చేయి దాటిపోతే ప్రకృతి సహాయపడవచ్చు.
ఆ ప్రకృతి ఫలమైతే కృష్ణాజీ ఆదుకోవాళ్ళు. అందువల్ల మీ సుఖములన్నింటినీ కూడా ప్రభు సన్నిధిని తెలియపరచండి, కృతజ్ఞులు అవుతారు, ఈ దుఃఖం ఉండదని చెప్తున్నాడు. అంటే ఏమిటి? ప్రేయర్ కెన్ బి డూయింగ్ అండ్ సమ్ మిరాకిల్స్. ఒకసారి నారద ప్రభువు తన యాత్ర వెళ్తుంటే ఒక బీద బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు, పిల్లలు లేకుండా ఉండి. అయితే ఆ విషయం వైకుంఠంలో విష్ణు మహాశయకు తెలియజేస్తే, అయ్యా అతని కర్మలలో పుత్రులు లేరు కనుక ఇవ్వబడలేదు అన్నాడు. సరే, మళ్ళీ తన యాత్రలో వస్తుంటే ఇదే బ్రాహ్మణ ఇంటికి వచ్చాడు. ఆయన పుత్రులతో ఆడుకుంటూ ఉన్నాడు. వెంటనే జ్ఞాపకం ఉంచి విష్ణు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఏ ప్రభు, ముందర అడిగితే కర్మలో లేదని అన్నావే, ఇప్పుడు మరి ఎలా ఇవ్వగలిగావంటే నువ్వు కోరావు అన్నాడు. అందువల్ల భక్తులకు మీరు చెప్పండి అంటున్నాడు. భక్తులకు చెబితే అది నెరవేరుతుంది అని అర్థం అన్నమాట. అందువలన మహాశయ వంగదేశం అంటే ప్రేమేడు నితా యొక్క ప్రేమరాజ్యం. అందువలన ఆ నితారాజ్యం నివసిస్తున్నారా మీరు? ఇతర సహాయాన్ని అర్థించడం అంటే ఎవరిని వారు మోసం చేసుకోవడమే. కాబట్టి నిత్యంద్రుడు ఉండగా ఏడవద్దు. మానవులు నీ కోరిక తీర్చగలరు, భక్తులు తీర్చగలరు, నితాయి తీర్చగలరు. అందువల్ల ప్రే చేయి, ప్రాణంతో చెప్పు, ఆయన చెప్పండి, దాయమరుడు నితాయిని ఆశ్రయించండి, కృతజ్ఞులుగా. ఆ విధంగా అయినా నితాయిని నామం చేస్తారని ఆయన ఆశ. సకల విధాన ఆనందాలతో ఉండగలుగుతారు. ఈ పృథ్వీ సంబంధించిన రత్నాలు సకల మోక్షానికి ఇవ్వాలంటే రేపు వెళ్ళిపోతాయ్యా. శాశ్వత సుఖానికి బదులుగా నిరంతర దుఃఖాన్ని కలిగిస్తాయి. ఈ 2 నాళ్ళు సుఖం కోసమని శాశ్వత సుఖానికి తిలోదకాలు వదిలేవారి కంటే కూడా జలాంజలి అంటే నువ్వులు వదలడం, అంటే ఇది నీకు ఇచ్చానని దానంగా వదిలేస్తే ఆ యొక్క పుణ్యం పోద్ది. అలాగే 2 నాళ్ళు సుఖం కోసమని శాశ్వత సుఖం మించినటువంటి ఒక కృష్ణనామాన్ని తిలోదకాలు వదలొద్దయ్యా. నీ యొక్క కృష్ణ భక్తిని వదలొద్దయ్యా. దానికోసం నువ్వు దుఃఖించకయ్యా అని భ్రాంతికలో మన పుట్టిన విషయాన్ని ఇతరులకి తెలియపరచవయ్యా తప్పకంటాడు. సందేహించద్దు. దానికోసమని నీవు నివేదించు, ఏడవ బాగా ఏడిస్తే కృష్ణుని కోసం ఏడవనట్లే కదా మనం. కాబట్టి క్షణికం కోసం ఏడవద్దు, శాశ్వత సుఖాని కోసం ఏడవని చెప్పడం. మహాశయ పిచ్చివాని వల్లే అనేకం అసంగతులు అర్ధశూన్యాలైన మాటలు చెప్పాను. అసంగతులు అంటే ఏమిటి? ఇప్పుడు మనం బిడ్డ తగ్గించమని వచ్చాం అనారోగ్యం, ఆయన ఏం చెప్తున్నాడు? అది దాన్ని వదిలేసి కృష్ణామంచి అంటున్నాం. అంటే అసంగతే కదా. మన సంగతి ఏమిటి? ఆయన చెప్పకుండా ఏదో చెప్తున్నట్టు అసంగతాలుగా ఉంటాయి మనకు అన్నీ కూడా. తప్పు నాన్న, అర్ధశూన్యములుగా ఉన్నాయి నా మాటలు మీకు. నేను పిచ్చివాడిని గమనించి క్షమించాను. సరే, ఎలా అనాలి? సరే అని ఏదో చెప్తే చెప్పారా అని వదిలేయాలి, కానీ నిందించకూడదు. శాస్త్ర నింద, పెద్దల నింద, పరనింద చేయకూడదు. తప్పు. ఎలా వదిలేయాలా? సరే ఏదో చెప్తే చెప్పాడయ్యా, పిచ్చివాడు ఏదో అంటే అన్నాడు అన్నట్లుగా వదిలేయండి. నింద చేయకండి. మీ దయాదృష్టిని నాపై నిలిపి ఉంచండి. ఇదొక్కటే నా దయేంటి దయాదృష్టి. వాట్ ఐ టోల్డ్ టు యూ, వాట్ ఐ సాడ్ త్రూ మై లెటర్స్, ప్లీజ్ కాస్త దృష్టిని నిలిపి ఉంచండి అయ్యా. ఒక్కటే నా ప్రార్థన. కృష్ణుడు మేము దినదినము ఉన్మత్తులు చేయగాక అంటున్నాడు. కాకే డోంట్ థింక్ ఆఫ్ మీ, డోంట్ ఫర్గెట్ మీ అని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి ఆ ప్రభుని హృదయంలో నిలుపుకునేటువంటి మార్గములన్నీ కూడా కుసుమహార